రైతులకు ఎలక్ట్రానిక్స్ ఇంత బాగా యూజ్ అవుతుందా? ఇది ఒక ఎన్పికే సెన్సర్. ఈ సెన్సర్ ని యూజ్ చేసి సాయిల్ లో ఉన్న నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం వాల్యూస్ అయితే రీడ్ చేయొచ్చు. సాయిల్ లో ఉన్న pH కండిషన్ అయితే ఈ సెన్సర్ ని యూజ్ చేసి క్యాల్కులేట్ చేయొచ్చు. అండ్ ఈ వాల్యూస్ ని క్యాల్కులేట్ చేయడం వల్ల సాయిల్ కండిషన్ అయితే మనం చెక్ చేయొచ్చు. అండ్ దీని వల్ల రైతేసిన పంట ఎంత స్ట్రాంగ్ గా ఉందని అయితే మనకు తెలుస్తుంది. అండ్ ఈ సెన్సర్స్ తో పాటు DHT సెన్సర్ కూడా యూజ్ చేస్తున్నాం. ఈ DHT సెన్సర్ ని యూజ్ చేసి టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ రైన్ సెన్సర్ కూడా యూజ్ చేస్తున్నాము. ఎప్పుడైనా రైన్ పడినా మనకి నోటిఫికేషన్ వచ్చేలా. సో కంప్లీట్ ఈ సెన్సర్స్ అన్నిటిని యూజ్ చేసి రైతు వేసిన పంట కరెక్ట్ గా ఉందా లేదా అనే కండిషన్ అయితే మనం రీడ్ చేయొచ్చు. క్రాప్ రికమెండేషన్ మెసేజ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దీనిలో మీకు ఎన్పికే వాల్యూస్ అండ్ pH వాల్యూ, టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ రైన్ డిటెక్షన్ ని కూడా మనం ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. సో కంప్లీట్ గా యూనిట్స్ అన్నిటి మీద డిపెండ్ అయ్యి క్రాప్ రికమెండేషన్ అనేది మనకు వస్తుంది. ఫ్యూచర్ స్కోప్ లో ఈ డివైస్ ని మెషిన్ లెర్నింగ్ ట్రైన్ చేస్తున్నాము. సో ఈ మెషిన్ లెర్నింగ్ లో ఏంటి అంటే ఫ్యూచర్ లో ఏమైనా వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయా అండ్ టెంపరేచర్ ఏమైనా ఎక్కువగా రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అన్న వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి మనకి క్రాప్ ని అయితే రికమెండ్ చేస్తుంది.